హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేయండి. సో ఇంకా టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 5 అయితే అవుతుంది. సో సింపుల్గా ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పాప అయితే ఇంకా అల్లరి చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. అయితే రాగి లడ్డు అండ్ సున్నుండ లడ్డు అయితే చేసిన. సో ఈవినింగ్ అయితే ఇస్తూ ఉంటారు. తిను, తీసుకో. అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన, ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం బెల్లం తక్కువ వేసుకొని చేసుకోవచ్చు కదా. సో పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది. సో అందుకోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసిన. చాలా అంటే చాలా మంచిగా తింటుంది ఆమె, అస్సలు సతాయించదు. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి అయితే మీ పిల్లలకి ట్రై చేయండి. డైలీ ఈవినింగ్ అయితే పెడుతూ ఉంటాను నేను. సో మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. బయట అయితే కొంచెం బెల్లం ఎక్కువ వేస్తారు కాబట్టి సో అంత టేస్ట్ అనిపించదు. సో అందుకోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్. స్టవ్ అంతా ఇప్పుడే అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంకా నా కోసం అయితే టీ అయితే పెడుతున్నాను. సో టైం 5 అయితే నాకైతే కంపల్సరీ టీ ఉండాలి. సో మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే టీతోనే డే స్టార్ట్ అవ్వాలి, టీతోనే ఎండ్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. సో టీ అయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతా, చూస్తూ ఉండండి. చూడండి గైస్, అసలు ఎంత మంచి లడ్డు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆమెకి స్పూన్కి ఉన్న రైసే కావాలంటది. ఎందుకంటే నేను అసలు రైస్ తినిపించాను కదా ఈమెకి. సో ఇట్లా చేస్తుంటుంది గైస్. అసలు ఆ రైస్ ఆ స్పూన్కి ఉన్న రైసే తింటా ఉంటుంది. డైలీ ఇట్లే చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతనేమో నన్ను తిడతాడు, ఈమెనేమో ఇది ఇవ్వకపోతే ఏడుస్తుంది. అసలు రైస్ ఏమో తినదు, తినిపించినప్పుడు ఫుడ్ సరిగ్గా తినదు. చూడండి తీసుకుంటే అంత నచ్చిందంట. అసలు ఈ స్పూన్ ఏం నచ్చిందో ఏమికి అర్థం కాదు గైస్. అసలు రోజు ఇదే టార్చర్ ఉంటుంది మా పాపతోనైతే. ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఈ స్పూన్ కుట్టిన రైసే కావాలంటే. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారు, ఒకసారి కామెంట్ చేయండి గైస్. చీ వద్దు, జరుగు, ఇంకా చాలు చాలు నాన్న, వద్దు, డాడీ తిడతాడు. ఫైనల్గా టీ అయితే అయింది. అండ్ ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ టీలో. చిన్నప్పటి నుండి అయితే బాగా తినేదాన్ని. అండ్ నేను దీని వచ్చేసి సమోసా అని అంట. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ అన్నది కింద కామెంట్ చేయండి. చూడండి గైస్, అసలు మా పాప చూడండి, అసలు కొంచెం పెట్టినట్టు పెడుతుంది, మళ్ళీ ఆమెనే తింటుంది. చూడండి గైస్, అసలు కొంచెం కూడా పక్కకే జరగదు. అసలు టీ తాగుదాం అంటే కూడా 24/7 ఇట్లే ఉంటుంది గైస్. అసలు వాళ్ళ డాడీ వస్తేనేమో మళ్ళీ ఒక్కొక్కసారి అయితే అసలు నన్ను దగ్గరికి కూడా రానివ్వదు, ఒక్కొక్కసారి ఏమో ఇంకా నన్ను వదిలిపెట్టదు. ఆమె ఇంట్రెస్ట్ గైస్. సో గైస్, ఇంకా ఈవినింగ్ అయితే ఇది ఏమంటారు స్వీట్ కార్న్ అయితే చేస్తున్నాము. అండ్ ఇవి వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంకా అవ్వలేదు, కానీ తీసుకొచ్చినాం కాబట్టి చేసుకుంటున్నాము. బేబీ కార్న్ లాగా అయితే ఉన్నాయి గైస్. అండ్ ఫస్ట్ టైం మేము స్వీట్ కార్న్ చేసుకోవడము. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా కార్న్ అయితే వేసేసినాము, స్వీట్ కార్న్. సో ఇక్కడ మంచిగా అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా మొత్తం అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా బాయిల్ అయిన తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి, కొంచెం లావ్ అయినాయి, ఇంతకుముందు మరీ చిన్నగా ఉండే. సో ఇంకా ఇప్పుడు ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో గైస్, ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడి అయిన తర్వాత కార్న్ అయితే వేసుకోవాలి. సో కార్న్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోవాలి.
మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్గా అవైలబుల్గా లేదు గైస్. సో అందుకోసం ఓన్లీ ఆనియన్స్, టొమాటోస్ అయితే వేసుకుంటున్నాం. ఇంకా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర ఉంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది, కానీ ప్రజెంట్ అయితే లేదు. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఒక స్పూన్ అయితే తిన్నా, కొంచెం కారం ఎక్కువైంది, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. నువ్వు తింటావా? నువ్వు తినొద్దున్నా, నాకు కారం ఉంది. సో గైస్ తిన్న తర్వాత వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఫైనల్గా నైట్కి ఎగ్ కర్రీ అయితే చేసేసిన. ఇంకా సింపుల్గా ఒక ఎగ్ ఉంటే ఎగ్ అయితే చేసేస్తున్నాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.